హే గైస్, దిస్ ఈజ్ వంశీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు వీడియో ఏంటంటే కుకింగ్ ఛానల్ వాళ్ళకి షార్ట్ వీడియోస్ ఎలా షూట్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి అన్నదైతే కంప్లీట్గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ముందుగా కుకింగ్ వీడియోస్ చేయాలంటే మన రేషియో వచ్చి 9:16 అనమాట. సో ఈ విధంగా కుకింగ్ అనేది ట్రైపాడ్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. ఫర్ సపోజ్ మీరు ఏ కర్రీ చేసినా, ఏ ఐటెం చేసినా కుకింగ్ వీడియోస్కి స్ట్రైట్గా కాకుండా కొంచెం క్రాస్గా అయితే కెమెరా పెట్టుకోవాలి. ఎందుకంటే దాని ఆవిరి అనేది మన కెమెరాకి పట్టేసి కెమెరా డ్యామేజ్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ టిప్పు ఎవరు చెప్పరు. కొంచెం క్రాస్గా పెట్టుకోవడం వల్ల దాని నుండి వచ్చే ఆవిరి ఏమవుతుందంటే డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతుంది, కెమెరాకి అయితే టచ్ అవ్వదు అనమాట. ఈ విధమైన యాంగిల్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో కెమెరా మీకు ప్రాక్టికల్గా చూపిస్తే అర్థమవుతుందని నేను వేరొక మొబైల్ తీసుకెళ్ళి మీకైతే రికార్డ్ చేసి చూపిస్తున్నాను అనమాట. బిగినర్స్ చేసే మిస్టేక్స్లోని సో నార్మల్గా కెమెరా డైరెక్ట్గా పెట్టినప్పటికీ సో ఏమవుతుందంటే కరెక్ట్గా రికార్డ్ కాదు, ఎందుకంటే దాని తాలూకా హీట్ వల్ల మబ్బులా వచ్చేస్తుంది. అదే మీరు ఇలా క్రాస్గా పెట్టుకొని ట్రైపాడ్ ఈ యాంగిల్లో సెట్ చేసుకుంటే మీ అవుట్పుట్ కూడా చాలా బాగా వస్తుంది. ట్రైపాడ్ లెగ్స్ చూడండి. సో రెండైతే నేను అడ్జస్ట్మెంట్స్ చేసుకున్నాను, అంటే గట్లు ఉన్నాయి కదా, సో రెండైతే ఫ్రంట్కి పెట్టుకున్నాను, బ్యాక్ దేంచో కొంచెం టిల్ట్ చేశాను అనమాట. అలానే మీరు కూడా మీ ప్లేస్మెంట్ని బట్టి మీరైతే దాన్ని చేంజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 9:16 రేషియోలో పెట్టి ఒక షార్ట్ వీడియో షూట్ చేస్తున్నాను. దాన్ని ఎలా ఎడిట్ చేయాలో కూడా చెప్తాను అనమాట. సింపుల్గా ఇలా పెట్టుకొని ఎటువంటి ఫిల్టర్స్ని వాడకండి. ఫిల్టర్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే వెజిటేబుల్స్ యొక్క న్యాచురల్ కలర్ మిస్ అవుతుంది అనమాట. ఫర్ సపోజ్ మీరు ఏదైనా టమాటాలు వేసినా ఏం వేసినా ఇక్కడ మనకి ట్రైపాడ్ కూడా చూడండి, ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. సో ఈ అడ్జస్ట్మెంట్స్ని కరెక్ట్గా పెట్టుకుంటే మాత్రమే మీకు సరైన అవుట్పుట్ వస్తుంది. ఇది ఒకసారి నేను తీసేది ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఈ టైప్ ఆఫ్ యాంగిల్ సెట్ చేసి ఒకసారి ట్రై చేయండి, చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. నేను గత చాలా ఛానల్స్కి ఇదే సజెషన్ ఇచ్చాను, ఎలా బ్రో సెర్చ్ చేసుకోవాలి కుకింగ్ ఛానల్ కంటే ఎగ్జాంపుల్ వీడియోస్ కూడా పంపించాము. సో మీ ఛానల్కి ఏదైనా అవసరం అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి, నేను అక్కడ నుండి మీకు కొన్ని సజెషన్స్ అయితే ఇస్తాను. సో మన ఛానల్లో అయితే ఇలా మనం కుకింగ్ వీడియోస్కి ఎలా షూట్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. సో నార్మల్గా ఇక్కడ మనకి వాటర్ బబుల్ ఉంది కదా, సో ట్రైపాడ్కి దాంతో మనకి సంబంధం లేదనమాట. మీరు పెట్టుకునే యాంగిల్ అనేది కుకింగ్ వీడియోస్కి షార్ట్స్ అయితే పర్ఫెక్ట్గా కొంచెం టిల్ట్లోనే ఉంటుంది. ఎంత మీరు టిల్ట్ చేసుకుంటారో సో ఆ టిల్ట్లోనే మొత్తం అయితే ఉంటుంది అనమాట. యాంగిల్ కరెక్ట్గా సెట్ చేసుకుంటేనే మాత్రమే మీకు సరైన అవుట్పుట్ వస్తుంది, లేకపోతే అంత మంచి అవుట్పుట్ అయితే రాదనమాట. సో మీరు చేసే ప్రతి ఒక్కటి కూడా సో మీరు ఎలా అయితే పెట్టుకుంటున్నారో ఆ ట్రైపాడ్ సెట్టింగ్లో కూడా ఉంటుంది. సో మీరు అది కొంచెం స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకొని ఈ విధంగా పెట్టుకోవడానికి ట్రై చేయండి, అప్పుడు మీ వీడియోస్ బాగా వస్తాయి. సో ఇక్కడ నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను, ఇది షార్ట్ వీడియో కింద మారుస్తాను. సో ఎడిటింగ్ ప్రాసెస్ కూడా చూడండి, స్కిప్ చేయొద్దు. వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే కదా మనకి మొత్తం కంప్లీట్గా తెలుస్తుంది. ఇప్పుడు మీరు కుకింగ్ ఛానల్ వీడియోస్ని ఎలా షూట్ చేయాలో తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు ఎడిటింగ్ అయితే తెలుసుకోండి. సింపుల్గా కైన్ మాస్టర్ ఓపెన్ చేసి న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 16:9 రేషియో ఉంటుంది. ఇది లాంగ్ వీడియోస్కి. మనం షార్ట్ వీడియోస్ చేస్తున్నాం కనుక 9:16 రేషియో పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనం క్రియేట్ మీద క్లిక్ చేసుకుందాం. వన్స్ క్రియేట్ మీద క్లిక్ చేసుకున్నాక సో మనం ఏదైతే వీడియోని షూట్ చేస్తామో సో ఆ వీడియోని మనమైతే తీసుకోవాలన్నమాట. సో ముందుగా ఉల్లిపాయలు కట్ చేసుకుంది, అంటే లైన్గా తీసుకోండి ఎగ్స్ది. అండ్ ఆ తర్వాత ఇవన్నీ మనం తీసుకున్న ఫుటేజెస్ మొత్తాన్ని మనం కైన్ మాస్టర్లోకి సింపుల్గా ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో నార్మల్గా ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాలి. సో ఇలా ఎక్స్పోర్ట్ చేసుకున్నాక సో మొత్తం అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకుందాం. ఓకే, ఇంకొక ఇమేజ్ అయితే రావాలి. ఓకే, ఇక్కడ మనం అంతా ఎక్స్పోర్ట్ అయితే అయిపోయింది. సో దీన్ని మనం ఎలా అంటే సో నార్మల్గా ఇలా డ్రాగ్ చేసుకుంటే సైడ్కి అయితే వెళ్తుంది అనమాట. సో మొత్తంకి డ్రాగ్ అవ్వాలంటే కొంచెం ఇలా 2 వేలతో ఇలా డ్రాగ్ చేసుకుని ఇలా అయితే చేసుకోవాలన్నమాట. ఇది మనకి ఏదైతే అవసరం లేదో ఆ పార్ట్స్ అన్నిటినీ మనమైతే తీసేయాలి. సో ఎంట్రన్స్ ఇదంతా బ్లర్ అయిపోయింది కదా, సో ఇక్కడ నుండి ఇది అవసరం లేదు. సో ఇక్కడ నుండి పెట్టుకుందాం. సో ఇక్కడ క్లిక్ చేసి ట్రిమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి లెఫ్ట్ అయితే కట్ చేసుకోవాలి. మనకి ఏదైతే అవసరం లేదో సో దాన్ని అయితే తీసేసుకోవాలన్నమాట. అలా మనం ఏ పార్ట్స్ అయితే అవసరమో ఆ పార్ట్స్ని మాత్రమే ఉంచుకుంటాం అనమాట. సో ఈ పార్ట్స్ అన్నీ నాకు అవసరం. సో దీనికి మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి కనుక సో దీని మీద క్లిక్ చేసి వాయిస్లోకి వెళ్ళి మొత్తం తగ్గించేసుకోండి. తర్వాత నీకు వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలన్నది కూడా మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. సో ఏ విధంగా ఇవ్వాలన్నది. సో మొత్తం మనకి ఏదైతే అవసరమో సో అదైతే మనం చేసుకున్నాం. ఇక్కడ గుడ్లు కూడా మనకు అవసరం కాబట్టి సో గుడ్లు కూర కూడా చేసుకుంటున్నాం అనమాట.
సో దీన్ని ప్లే చేసుకొని మనం ఏదైతే అవసరం అనుకుంటున్నామో సో దాన్నైతే మనం ఉంచుకోవాలన్నమాట. సో తీసిన వరకు అయితే అవసరం. సో ఇక్కడ మనకి సో ఇదంతా అవసరమేని. సో ఏదైతే అవసరమో అవంతా ఉంచుకోండి. సో ఇది మొత్తాన్ని మనం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఆర్ కటింగ్ చేసుకొని మనమైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాలంటే దీని మీద క్లిక్ చేసి స్పీడ్ క్లిక్ చేసి ఇక్కడ 1.5లో పెట్టుకుంటే చాలన్నమాట. సో స్పీడ్ అయితే వెళ్తుంది. సో నాకు ఇప్పుడు స్పీడ్ ఏం అవసరం లేదు. దీని అందరినీ మనమైతే లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్ అయితే కట్ చేసుకోవచ్చు, రైట్ కావాలంటే రైట్ అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వరకు అవసరం కాబట్టి సో మనం ఇలా చేసి ట్రిమ్ మీద క్లిక్ చేసుకుంటాం. సో మధ్యలో స్ప్లిట్ చేయాలంటే ఏం లేదు. సో ఇక్కడ మనం క్లిక్ చేసి సో ఎక్కడైతే స్ప్లిట్ చేద్దాం అనుకుంటున్నామో సో ఆ పార్ట్ని అయితే మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని ఇది ట్రిమ్ మీద క్లిక్ చేసి స్ప్లిట్ అయితే చేసుకోవాలన్నమాట. సో నార్మల్గా ఇలా అయితే మనం మొత్తం ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. సో ఆల్రెడీ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ప్రతి ఒక్కటి మనం కరెక్ట్గా ఎడిట్ చేసుకుంటేనే నీట్గా వస్తుంది. ఇక్కడ మనకి లాస్ట్లో అయితే కూర అయితే రెడీ అయిపోయింది. సో ఇదిగోండి. సో నార్మల్గా మనం ఇది 1 మినిట్కి కుదించాలన్నమాట. సో ఎంత చిన్నగా చేసుకుంటే అంత బాగా చూస్తారు ఆడియన్స్. కటింగ్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఒకసారి మీరు చూడండి. ఓకే, ఇక్కడ దాకా అయితే ఓకే. ఆ తర్వాత ఏం చేయాలంటే దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకుందాం. సో అలా ప్రతి క్లిప్ని మనమైతే ఫాస్ట్గా పెట్టుకుంటే 1 మినిట్కి అయితే వస్తుంది అనమాట. ఒక్కొక్క క్లిప్ తీసుకోండి, ఒక్కొక్క క్లిప్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకోండి, ఆర్ స్లోగా కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే విసిగి వచ్చేస్తుంది, 1 మినిట్ కుదించాలి కదా. సో అందుకే. సో ఆనియన్స్ అయిపోయి సో ఇక్కడ మనకి పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసింది కూడా మనం పెట్టుకోవాలి. సో ఇక్కడ నుండి అవసరం లేదు. సో ఇక్కడ నుండి అయితే పెట్టుకుందాం. మనకి పచ్చిమిరపకాయలు కూడా అయిపోయి సో దీన్ని ఏం చేయాలంటే ఇలా క్లిక్ చేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకుందాం. సో ఇలా మొత్తం అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. సో వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలో కూడా చెప్తాను అనమాట. వాయిస్ ఓవర్ అయితే ఇలా ఇస్తాం మేము. సో ఎవరైనా సరే ఇలానే ఇస్తారు. సో మీరు ఎలా ఇచ్చుకోవాలంటే ఏం లేదు, కైన్ మాస్టర్లో నేను ఇక్కడ చూపిస్తున్నట్టు సో రికార్డ్ ఆప్షన్ ఉంటుంది. సో అది ప్రెస్ చేసిన వెంటనే మనకి రికార్డ్ అనేది స్టార్ట్ కొట్టిన వెంటనే స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనం పోయే MM1 మైక్ అండ్ ఇలా అయితే ట్రైపాడ్ పెట్టుకుంటాము. ట్రైపాడ్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటి అంటే సో వన్స్ ట్రైపాడ్ పెట్టుకుంటే స్టడీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇస్తాను చూడండి వాయిస్ ఓవర్ ఎలా ఇస్తాను. సో లౌడ్గా మాట్లాడాలి. సో నాలా స్లోగా మాట్లాడకండి, వినిపించదు. నేను వాయిస్ని మల్టిపుల్ చేసుకుంటాను, అప్పుడు వినిపిస్తుంది అనమాట. అంటే నేను సెట్టింగ్స్లో మల్టిపుల్ పెట్టుకుంటాను. సో దానివల్ల వాయిస్ ఇంకా క్లియర్గా వినిపిస్తుంది. సో ఒకసారి అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి చూపిస్తాను చూడండి. సో కైన్ మాస్టర్లో మీకు తెలుసు కదా, సో రికార్డ్ ఆప్షన్ ఉంటుంది. సో నేను అది ఒకసారి మీకు చూపిస్తాను ఫ్రంట్ క్యామ్తో చూడండి. ఇక్కడ మనకి రికార్డ్ ఆప్షన్ ఉంటుంది కదా. సో ఈ రికార్డ్ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేసుకోవాలి. వన్స్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ స్టార్ట్ అని వస్తుందన్నమాట. సో ఇది వన్స్ వచ్చిన తర్వాత మనమైతే రికార్డ్ అయితే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలన్నమాట. సో అది మీకు ఎలా అనేది చూపిస్తాను చూడండి. వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ ఒక చెల్లి అయితే అడిగింది, అనియా మీ కుకింగ్ వీడియో ఒకటి పెట్టండి అని. సో నాకైతే చేయాలనిపించింది. చెల్లి అంత ప్రేమగా అడిగితే మనం కుకింగ్ వీడియో చేయకుండా ఉంటామా? కాకపోతే ఈ కర్రీ అనేది చెల్లికి పెట్టలేకపోతున్నాము. అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే నైస్గా కట్ చేసుకోండి. సో మధ్యలో ఉన్న ఈ ముడిమి అయితే ఉందో అది తీసేయాలి. సో అదైతే తినకూడదు, కిడ్నీలో స్టోన్స్ వస్తాయంట. సో ఇక్కడ మనకి ఎగ్స్ అయితే బాగా బాయిల్ చేసుకుని ఒక 15 మినిట్స్ అయితే. సో 15 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత మనం తొక్కలు అయితే వలిసేసుకోవాలి. ఈరోజు చేయబోయే కర్రీ ఏంటంటే టమాటా ఎగ్ కర్రీ. సో ఇది అందరికీ వచ్చే ఉంటుంది. ఇది మా శ్రీకాకుళం స్టైల్ అనమాట. సో శ్రీకాకుళంలో ఎలా చేస్తామో అలా అయితే చేస్తున్నాము. సో ముందుగా ఆయిల్ అయితే వేసుకున్నాము. సో అండ్ ఎగ్స్ వేసుకున్నాము. ఎగ్స్ అయితే బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితేనే కూరకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఫ్రై అయితే చేసుకుంటున్నాను. సో ఇందులో కొంచెం మనమైతే సాల్ట్ అండ్ పసుపు అయితే వేసుకోవాలన్నమాట. సో పసుపు వేసుకొని వేపుకుంటే కొంచెం బాగుంటుంది, ఆ ఫ్లేవర్ అనేది తగులుతుంటుంది. సో బాగా రోస్ట్ అయితే ఎగ్స్ మంచి టేస్ట్ అయితే వస్తాయి. పచ్చి పచ్చిగా ఉంటే పెద్దగా టేస్ట్ అనిపించదు అనమాట. ఇలా మనం వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకోవాలి. సో వన్స్ వాయిస్ ఓవర్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. సో వాయిస్ని మనం పెంచుకొని ఎక్స్పోర్ట్ అయితే ఇవ్వాలన్నమాట. సో అది ఎలా ఇవ్వాలో చూపిస్తాను చూడండి. బాగా వచ్చిందో లేదో ఇక్కడ నుండే మనమైతే చూసుకోవాలన్నమాట. సో చూడండి, ఇక్కడైతే మనం చూసుకొని మనమైతే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి. సో బాగా వచ్చిందో లేదో కటింగ్స్ అవన్నీ ఇక్కడ నుండే చేసుకోవాలి. వీడియోని ఎలా అయితే కట్ చేసుకుంటామో దీన్ని కూడా కట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. ట్రిమ్ ఆప్షన్, స్ప్లిట్ ఆప్షన్, రైట్ కార్నర్ ఆప్షన్ ఇవైతే ఉంటాయి. సో దీన్ని అయితే మనం ఫుల్ వాయిస్ ఓవర్ అయితే పెంచుకోవాలన్నమాట. సో డబల్ చేయడం అంటే ఇదేని. సో మీ వాయిస్ ఇంకా వినిపించట్లేదంటే ఇంకొక టిప్ అయితే ఉంది.
ఈ ఏదైతే ఫోల్డర్ ఉందో ఈ ఫోల్డర్ని ఈ వాయిస్ యొక్క ట్రాక్ని సో ఇక్కడ మనం డూప్లికేట్ లేయర్ అని ఉంటుంది. సో డూప్లికేట్ లేయర్ అయితే చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి వాయిస్ అనేది చిన్నగా ఉన్న వాళ్ళకైతే పెద్దగా వినిపిస్తుంది. ఇలా వన్స్ అయిపోయిన తర్వాత షార్ట్ వీడియో కనుక 1 minute అయితే పెట్టుకుంటాను నేను. సో నార్మల్గా ఇది ఫుల్ వీడియో అయితే నేను చేశాను. సో దీన్ని మళ్ళీ షార్ట్ వీడియో కన్వర్ట్ చేస్తాను. సో మీరు 1 minute అయితే ఇచ్చుకోండి. నేనైతే 3 minutes వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మనం షార్ట్ వీడియో కానీ ఇంతే ఫార్మాట్. సో ఇక్కడ 1 minute వరకు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటారు. సో నీట్గా ఎడిట్ చేసుకుంటారు. దీన్ని కుదించడం అవ్వలేదు కనుక నేను అలా ఉంచేసాను. సో మళ్ళీ షార్ట్ వీడియో కింద మార్చేస్తాను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి. సో దీనికి ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుందాం. ఎక్స్పోర్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫుల్ హెచ్డి 1080 పెట్టుకోవాలి, 30 frames పెట్టుకోవాలి. బిట్ రేటు హైలో పెట్టుకోకూడదు. హైలో పెట్టుకుంటే క్వాలిటీ అనేది పోతుందన్నమాట. సో మీరు 10.04 mbps పెట్టుకోండి. అప్పుడు మీకు ఇక్కడ ఎంబీ తగ్గుతుంది, అట్ ఎ టైం క్వాలిటీ కూడా పెరుగుతుంది అనమాట. సో మీ మొబైల్ సపోర్టింగ్ బిట్ రేట్ మాత్రమే పెట్టుకోవాలి, ఏది పడితే అది పెట్టుకోకూడదు. సేవ్ యాజ్ ఇమేజ్, సేవ్ యాజ్ వీడియో అని కొడితే మనకి సేవ్ అయితే అయిపోతుంది అనమాట. సో గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎలా షూట్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి. సో కుకింగ్ వీడియోసే కాదు, అన్ని వీడియోస్ సేమ్ ఫార్మాట్. సో ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక 100 likes కొట్టండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో బెస్ట్ వీడియోస్ తేడానికే ట్రై చేస్తున్నాను. సో సపోర్ట్ చేయండి బ్రోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ వంశీ సైనింగ్ ఆఫ్.